దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు, మీరు చిగురు పెట్టి మీరు ఏం చేస్తారంటే ఫలిస్తారు. ఈ వాక్యము ఎవరి గురించి చెప్పబడిందంటే ఇశ్రాయేలుల గురించి చెప్పబడింది. మరి దేవుని బిడ్డలు అయినప్పటికీ కూడా దేవుడు అద్భుతాలు చూస్తున్నారు, దేవుడు అద్భుతాలు అనుభవిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకనూ దేవునికి వ్యతిరేకముగా జీవిస్తూ చాలాసార్లు మరి దేవుని యొక్క ఉగ్రతకు గురి అవ్వడం మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు దేవునికి విరోధముగా పాపం చేసినప్పుడు బబులోనికి చెరగా దేవుడే పంపించేశాడు. అయితే దేవుడు పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చెరల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏ పాపము చేశారో ఏ తప్పు చేశారో వాళ్ళు పశ్చాత్తాప పడతారు, తిరిగి మరలా ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు చిగురించాలి, తిరిగి వాళ్ళు ఫలించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ప్రజలు కనుక ఎన్నిసార్లు తప్పు చేసినా కూడా యేసయ్య క్షమిస్తూనే ఉన్నాడు, మళ్ళా చేర్చుకుంటూనే ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మనం అంతే కదండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాను అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కొక్కసారి తప్పిపోతూ ఉన్నాం, మళ్ళా దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి మళ్ళా ఆయన మార్గానికి మనము వస్తున్నాం. ఒక్కొక్కసారి మాట ద్వారానో చూపు ద్వారానో మనము చేసిన ఆ తప్పిదములో మనము నిలిచి ఉండకూడదు, కానీ ఆ తప్పిదములను ఒప్పుకొని ఏం చేయాలండి? విడిచిపెట్టాలి. చాలామంది ఒప్పుకుంటారు కానీ ఏం చేయరు? విడిచిపెట్టరు. దేవుడు ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడతారో వాళ్ళని ఏం చేస్తాడంటే క్షమిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇశ్రాయేలుల జీవితంలో జరిగింది అదే. బబులోనికి కొనుపోబడిన తర్వాత వారు పశ్చాత్తాపపడ్డారు, తిరిగి మళ్ళా వస్తారు. వాళ్ళు ఏం చేయాలంటే చిగురు పెట్టి మళ్ళా ఫలించాలి అని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిగురు పెట్టడం అంటే ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాము, కొన్ని చెట్లు ఏం చేయబడతాయంటే నరకబడతాయి. నరికి వేసిన తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? దాంట్లోంచి చిగురు వస్తుంది. నూతనముగా చిగురు వచ్చి మళ్ళా చెట్టు మంచిగా ఫలిస్తూ ఉంటుంది. ఇశ్రాయేలీయుల జీవితంలో మీరు దేవునికి వ్యతిరేకంగా పాపము చేశారు, నాకు వ్యతిరేకంగా పాపం చేశారు, చెరగని పోయారు, ఉన్న సమస్తాన్ని కూడా కోల్పోయారు. వారికి ఉన్న ఆనందాన్ని కోల్పోయారు, వారికి ఉన్న ఆస్తులు కోల్పోయారు, వారికి ఉన్న స్థానాన్ని కోల్పోయి ఉన్నారు. కానీ కోల్పోయిన మీరు అదే విధముగా ఉండరు, కానీ పశ్చాత్తాపపడి నా దగ్గరకు వస్తే మళ్ళా నేను అన్నీ ఇచ్చి మిమ్మల్ని చిగురింప చేస్తాను, ఫలింప చేస్తానని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.